బంగారం, గోల్డ్. ఈ పదం వింటే చాలు మనిషి దేనికైనా తెగిస్తాడు. కానీ చరిత్రలో కొన్ని నిధులు ఉన్నాయి. వాటిని కాపాడటానికి మనుషులు కాదు, అదృశ్య శక్తులు కాపలా ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక అంతు చిక్కని నిధి వేట గురించి. బంగారం కోసం మొదలైన ప్రయాణం చివరికి బ్రతుకు పోరాటంగా ఎలా మారింది. చాప్టర్ 1, ది మ్యాప్ అండ్ ది ఎంట్రీ. చరిత్రలో కొన్ని పేజీలు చిరిగిపోయి ఉంటాయి, మరికొన్ని పేజీలు రక్తంతో తడిసి ఉంటాయి. 1920లో బ్రిటిష్ వాళ్ళు నల్లమల అడవుల్లో ఒక నిధిని దాచారు అని పుకార్లు ఉన్నాయి. దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు. కానీ 2024లో రవికి ఒక క్లూ దొరికింది. రవి మన స్టోరీలో హీరో. ఒక పాత లైబ్రరీలో ఉంటాడు. రవికి పురావస్తు శాఖలో పనిచేసే తన తాతయ్య డైరీలో ఒక మ్యాప్ దొరికింది. అది మామూలు పేపర్ కాదు, మనుషుల చర్మంతో చేసింది అని రూమర్. అందులో వ్యాఘ్రగుహ, టైగర్ కేవ్ అనే ప్లేస్ మార్క్ చేసి ఉంది. రవి తన స్నేహితులు సన్నీ అండ్ విక్రమ్లతో కలిసి ఆ అడవికి బయలుదేరాడు. అడవి లోపలికి 10 కిలోమీటర్లు వెళ్ళాక జీప్ సడన్గా ఆగిపోయింది. ఇంజన్లో నుంచి పొగలు రావడం లేదు, జీప్ స్టార్ట్ అవ్వట్లేదు. అది టెక్నికల్ సమస్య కాదు, ఏదో నెగిటివ్ ఎనర్జీ ఆపినట్టు అనిపించింది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అప్పుడే విక్రమ్కి చెట్ల మధ్యలో ఒక పాడుబడ్డ గుడి కనిపించింది. అక్కడ ఉన్న విగ్రహానికి తల లేదు, కింద తాజా రక్తం మరకలు ఉన్నాయి. ఎవరో ఇప్పుడే బలి ఇచ్చినట్టు. వాళ్ళని చెట్ల చాటు నుంచి ఒక ఆకారం గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు మ్యాప్ ప్రకారం వెళ్తున్నారు, కానీ గంట గడిచినా ఒకే ప్లేస్కి తిరిగి వస్తున్నారు మళ్ళీ. ఇది దిగ్బంధనం అని విక్రమ్ భయపడ్డాడు. రవికి మాత్రం బంగారం పిచ్చి ముదిరిపోయింది. ఎవరు అడ్డు వచ్చినా సరే ఆ నిధి నాదే అని అరుస్తూ ముందుకు వెళ్ళాడు. సన్నీ కాలు పొరపాటున ఒక తీగకు తగిలింది. అంతే, ఒక్కసారిగా అడవి ఉలిక్కిపడింది. చెట్లపై నుంచి విషపు బాణాలు దూసుకువచ్చాయి. సన్నీ భుజానికి గాయమైంది. ఆ బాణాలు, యారోస్ సామాన్యమైనవి కావు. హెల్యూసినేషన్, భ్రమలు కలిగించేది. సన్నీకి అడవి అంతా దయ్యాల్లా కనిపించడం స్టార్ట్ అయింది. వాడు భయంతో అరుస్తూ అడవిలో ఎక్కడికో పరిగెత్తాడు. సన్నీ కోసం వెతుకుతూ రవి, విక్రమ్ ఆ గుహ దగ్గరికి వచ్చారు. అదే వ్యాఘ్ర గుహ, టైగర్ కేవ్. వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే చల్లని గాలికి బదులు వేడి గాలి తగిలింది. లోపల మనుషుల అస్థిపంజరాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాళ్ళు బ్రిటిష్ సోల్జర్స్. చేతిలో తుపాకులు అలాగే ఉన్నాయి, కానీ ప్రాణాలు లేవు. సడన్గా గుహ లోపల నుంచి సన్నీ గొంతు వినిపించింది. రవి, నన్ను కాపాడు అని చెప్పేసి. వాళ్ళు లోపలికి వెళ్ళగానే వెనకాల దారి రాతి బండలతో మూసుకుపోయింది. ఆఖరికి వాళ్ళు మెయిన్ ఛాంబర్కి చేరుకున్నారు. అక్కడ ఉన్న దృశ్యం చూసి కళ్ళు చెదిరిపోయాయి. నీళ్ల మధ్యలో టన్నుల కొద్ది బంగారం, వజ్రాలు. సన్నీ అక్కడే ఉన్నాడు, కానీ వాడు మామూలుగా లేడు. వాడి కళ్ళు తెల్లబడిపోయాయి. ఇది నాది, ఎవరు తీసుకోకూడదు అని వింత గొంతుతో మాట్లాడుతున్నాడు. రవి బంగారాన్ని తాకగానే అసలు ట్విస్ట్ రివీల్ అయింది. ఆ బంగారం ఆ గుహలో ఉన్న ఒక క్షుద్రాశక్తికి ఆహారం. ఎవరైతే ఆశపడి వస్తారో వాళ్ళ ఆత్మలని ఆ శక్తి తీసుకుంటుంది. సన్నీని ఆ శక్తి ఆవహించింది. ఇప్పుడు రవి, విక్రమ్ తమ ఫ్రెండ్తోనే యుద్ధం చేయాలి. ప్రాణమా లేక బంగారమా? రవికి అర్థమైంది ఇక్కడ గెలవడం అసాధ్యం అని చెప్పేసి. అక్కడ ఉన్న ఒక పాత బ్యారెల్లో గన్ పౌడర్ ఉంది. రవి దానికి నిప్పు పెట్టాడు. పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ మంటల్లో సన్నీ స్పృహలోకి వచ్చాడు. ముగ్గురు ప్రాణాల కోసం ఒక రంధ్రం గుండా బయటపడ్డారు. వెనకాల గుహ మొత్తం రాళ్లతో పూడ్చుకుపోయింది. వాళ్ళు ఇంటికి వచ్చాక సేఫ్గా ఉన్నాం అని అనుకుంటారు. రవి జేబులో నుంచి ఆ ఒక్క బంగారు నాణెం తీసి టేబుల్ మీద పెడతాడు. ఆ నాణెం మీద నుంచి రక్తం కారడం మొదలవుతుంది. బంగారం వదిలేశాం అనుకున్నారు, కానీ దురాశ రవిని వదలలేదు. అతను తెచ్చిన ఆ ఒక్క నాణెం ఆ అడవి శాపాన్ని ఇంటికి కూడా తీసుకొచ్చింది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. చాప్టర్ 2, మృత్యు నీడ, ద షాడో ఆఫ్ డెత్. రవి బెడ్రూమ్.
అర్ధరాత్రి 2 గంటలు. టేబుల్ మీద ఉన్న ఆ బంగారు నాణెం వింతగా మెరుస్తూ ఉంటుంది. గది ఉష్ణోగ్రత టెంపరేచర్ సడన్గా పడిపోతుంది. వింతైన గొలుసుల చప్పుడు, గుహలో వినిపించిన అదే గాలి శబ్దం. అడవి నుంచి వచ్చేసాం, ఇక సేఫ్ అని రవి అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే దెయ్యం అడవిలో లేదు, అతని జేబులో ఉందని. ఆ రాత్రి రవికి నిద్రలో శ్వాస ఆడటం లేదు. ఛాతీ మీద ఎవరో కూర్చున్నట్టు బరువుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే సీలింగ్ పైన ఒక నల్లటి ఆకారం, షాడో ఫిగర్ అతన్ని చూస్తుంది. ఇక్కడ రవి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ హాస్పిటల్లో అడవిలో జరిగిన బాణల దాటికి సన్నీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. స్పృహలో లేకపోయినా ప్రాచీన భాషలో, ఏన్షియంట్ లాంగ్వేజ్లో ఏదో గ్లూతూ ఉంటున్నాడు. డాక్టర్లు సెడేషన్ ఇచ్చినా పనిచేయడం లేదు. సన్నీ చేతివేళ్ళు మెలికలు తిరుగుతున్నాయి. అతను గోడ మీద గీస్తున్న బొమ్మలు ఆ గుహలో ఉన్న ఎంట్రన్స్ ద్వారంలాగే ఉన్నాయి. అడవిలో నుంచి రవి తెచ్చిన ఆ నాణెం సామాన్యమైనది కాదు. రవి దాన్ని చెత్తబుట్టలో వేసినా, దూరంగా విసిరినా మరుసటి క్షణమే అది మళ్ళీ అతని జేబులోకి వచ్చేస్తుంది. విక్రమ్ ఇంటికి వచ్చి ఆ నాణాన్ని చూసి షాక్ అయ్యాడు. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఆ నిధికి కాపలా ఉండే శక్తిని నువ్వు మన ఇంటికి ఆహ్వానించావు అని విక్రమ్ రవిపై అరిచాడు. రవి, విక్రమ్ మళ్ళీ ఆ పాత డైరీని వెతుకుతారు, ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని. ఈసారి ఆ డైరీలో ఇన్నాళ్ళు కనిపించని ఒక పేజీ ఇప్పుడు కనిపించింది. అందులో అక్షరాలు ఎర్రగా మారుతూ ఇలా రాసి ఉంది: అమావాస్య రాకముందే ఆ బంగారు నాణెం ఎక్కడిదో అక్కడికి చేరాలి, లేకపోతే ఆ నాణెం యజమాని రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు తాగుతుంది. క్యాలెండర్ చూస్తే అమావాస్యకి ఇంకో 24 గంటలు మాత్రమే ఉంది. కరెంటు పోతుంది. కిటికీ అద్దాలు పగిలిపోతాయి. గదిలో వస్తువులు గాలిలో ఎగురుతాయి. ఆ నల్లటి ఆకారం విక్రమ్ గొంతు పట్టుకొని గాలిలోకి లేపుతుంది. భయంకరమైన అరుపులు, గాజు పగిలే శబ్దాలు. ఆ శక్తికి కోపం వచ్చింది. అది ఇంకా వార్నింగ్ ఇవ్వడం లేదు, చంపడానికి చూస్తుంది. రవి చేతిలో ఉన్న నాణెం నిప్పులా కాలిపోతుంది. అప్పుడే హాస్పిటల్ నుంచి సన్నీ తప్పించుకుపోయాడని ఫోన్ వచ్చింది. సన్నీ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ అడవికేనా? ఇది క్వశ్చన్ మార్క్. రవి, విక్రమ్ కారులో వేగంగా వెళ్తుంటారు. వర్షం పడుతుంది. కారు అద్దం మీద గో బ్యాక్ అని రాసి కనిపిస్తుంది. ప్రాణాలు దక్కాలంటే ఒకటే మార్గం, ఆ నాణాన్ని తిరిగి ఆ గోదో పడేయాలి. కానీ అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఒకవైపు అదృశ్య శక్తి, మరోవైపు పిచ్చివాడిగా మారిన సన్నీ. మధ్యలో 2 స్నేహితులు. సరిగ్గా 12 గంటల్లో అమావాస్య మొదలవుతుంది. ఈసారి వేట బంగారం కోసం కాదు, బ్రతుకు కోసం. పార్ట్ 3, అంతిమ పోరాటం, ద ఫైనల్ షోడౌన్. అమావాస్య గడియలు మొదలయ్యాయి. రవి, విక్రమ్ ప్రాణాలకి తెగించి ఆ అడవిలోకి దూసుకెళ్తున్నారు. కారు వైపర్ శబ్దం తప్ప చుట్టూ భయానక నిశ్శబ్దం. సడన్గా కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. స్టీరింగ్ పనిచేయడం లేదు. ఆ కార్ నేరుగా వెళ్ళి ఒక చెట్టును ఢీకొట్టింది. ఇది ఆ శక్తి ఆడుతున్న గేమ్ అని వాళ్ళకి అర్థమైంది. కార్ దిగి గాయాలతోనే ఆ గుహ వైపు పరుగు తీశారు. అక్కడ దృశ్యం చూసి రవి గుండె ఆగిపోయినంత పనైంది. సన్నీ గుహ ముందు కూర్చున్నాడు. కానీ అది సన్నీ కాదు. అతని కళ్ళు పూర్తిగా నల్లబడిపోయాయి. గొంతులోంచి వింత శబ్దాలు వస్తున్నాయి. నా బంగారం తిరిగిచ్చేయి, లేదా నీ రక్తం ఇచ్చేయి. చేతిలో ఒక పదునైన రాయి పట్టుకుని సన్నీ వాళ్ల మీదకు దూకాడు. సన్నీ విక్రమ్ మీద దాడి చేస్తాడు. విక్రమ్ సన్నీని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో రవి గుహ లోపలికి వెళ్లడానికి ట్రై చేస్తాడు. సన్నీలో ఉన్న బలం మామూలు మనిషిది కాదు. విక్రమ్ని ఒక్క తోపు తోస్తే 10 అడుగులు దూరం పడ్డాడు. రవి, నువ్వు లోపలికి వెళ్ళు, నానేన్ని ఆ స్థానంలో వెయ్యి అని విక్రమ్ అరిచాడు. రవి చేతిలో ఉన్న నాణం ఇప్పుడు నిప్పులా కాలుతోంది. అతని అరచేతి చర్మం కాలిపోతున్నా సరే రవి గుహ లోపలికి పరిగెత్తాడు. రవి గుహలోని ఆ నిధి సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ నీళ్లలో నుంచి ఆ రాక్షస ఆకారం పైకి లేస్తుంది. రవిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. రవి,
ఆ నిధి కుప్ప దగ్గరకొచ్చాడు. ఆ అదృశ్య శక్తి రవి మెడ పట్టుకుని గాల్లోకి లేపింది. ఊపిరి ఆడటం లేదు. రవి కళ్ళ ముందు మరణం కనిపిస్తోంది. కాని రవికి గుర్తొచ్చింది, తన స్నేహితుల ప్రాణాలు తన చేతుల్లోనే ఉన్నాయని. తన సర్వశక్తులు కూడదీసుకుని, ఇదిగో నీ శాపం తీసుకో అని అరుస్తూ ఆ బంగారు నాణేన్ని ఆ సరస్సు మధ్యలోకి విసిరాడు. ఆ నాణెం నీటిని తాకగానే భూకంపం వచ్చినట్టు గుహ ఊగిపోయింది. ఆ క్షుద్రశక్తి భయంకరంగా అరుస్తూ మంటల్లో కలిసిపోయింది. బయట సన్నీ కింద పడిపోయాడు. అతని కళ్ళు ఇప్పుడు మామూలుగా ఉన్నాయి. ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని రాళ్లు పడుతున్నా వెనక్కి చూడకుండా అడవి బయటకు పరిగెత్తారు. వాళ్ళు బయటికి రాగానే ఆ వ్యాఘ్ర గుహ మొత్తం మట్టిలో కూరుకుపోయింది. మరుసటి రోజు ఉదయం ముగ్గురు హాస్పిటల్లో సేఫ్గా ఒక చోట కూర్చుని ఉంటారు. రవి చేతి మీద ఆ నాణెం కాల్చిన మచ్చ ఇంకా ఉంటుంది. ప్రాణాలు దక్కాయి, కానీ ఆ గాయాలు ఇంకా ఉన్నాయి. రవి తన చేతి మీదున్న మచ్చను చూసుకున్నాడు. అది అతనికి జీవితాంతం గుర్తు చేస్తుంది. ప్రకృతికి విధికి వ్యతిరేకంగా వెళ్తే ఏం జరుగుతుందో. బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాతారా? అక్కర్లేదమ్మా, మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పంపించారండి. టీ తాతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచే చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని పేనాలు తోడెత్తరు.